అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాయుడు కాలనీ కొత్తపల్లికి చెందిన రైతులు టమాటా సాగును చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరాకు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి ఛాంపియన్ 604 కొత్త రకం విత్తులతో 2 నెలల క్రితం టమాటా పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. 60 రోజుల తర్వాత పంట తొలిదశ కోతకొచ్చింది. ఎకరాకు 100 క్వింటాల పంట చేతికొచ్చింది. ఇంకా సుమారు 20 దశల వారీగా పంట వస్తుందని, టమాటా కూడా నాణ్యంగా చాలా గట్టిగా వచ్చిందని, బయట దేశాలకు సరఫరా చేసిన 10-15 రోజుల టమాటాలు చెడిపోవని, నాణ్యత దిగుబడి ఉన్న ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదని రైతులు అంటున్నారు. నమస్కారం అండి. మేము రాయచోటి ప్రభాకర సీడ్స్ నుంచి ఈ రైతులకు విత్తనాలు ఇచ్చిన వాళ్ళము. ఇవి కొత్త వెరైటీ ఛాంపియన్ 604 అనేది వీళ్లకు 3 months ముందు సీడ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు నర్సరీలో నార్లు మొక్క పెంచుకొని ఒక 2 months ముందు నాటారు. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ జరిగింది. దాదాపు ఈరోజు ఒక 100 బాక్సులు కోసారు. కాయ క్వాలిటీ కానీ, కాయ సైజు కానీ, కలర్ కానీ మంచి మార్కెట్కు సూటబుల్ వెరైటీ. మీకు దూర ప్రాంత రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు నాటినప్పటి నుంచి కూడా వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దాదాపు 3 తుఫాన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా తట్టుకొని కాపు అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయింది. కాయ కావాలంటే కలర్ చూడండి, చాలా బాగుంది. మార్కెట్కు చాలా అనుకూలంగా ఉంది. ఈ రైతులు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. తోట మందులు పిచికారీ చేయడం కానీ, ఎరువులు కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. దానివల్ల కాయ ఈ మాదిరిగా మనకు క్వాలిటీ రావడం జరిగింది. దాదాపు మీకు ఎకరాకు లేదంటే కూడా తక్కువలో కూడా మీకు 60 నుంచి 70 టన్నుల దాకా వస్తుంది వెరైటీ. రైతులకు సూచన ఎట్లా ఇస్తాను మీరు? మీకు మన మార్కెట్కి, మన ఏరియాకి సూటబుల్ వెరైటీ ఎవరైనా కానీ. మాదే కురపల్లి సార్. నా పేరు శివయ్య. 2 ఎకరాలు సాగు చేసిన. టమాటా అయితే ఎక్సలెంట్గా పంట వచ్చింది. అయితే ఇప్పుడు ధర లేదు. ఛాంపియన్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఎగువబ్బారం కురపల్లి మాది. నా పేరు శివయ్య. ఇది ఛాంపియన్ అని ఇతనం బ్రహ్మాండంగా ఉంది. 2 ఎకరాలు సాగు చేశాను. ప్రభాకర్ వాళ్ళ అంగట్లో తెచ్చి పోయించాను. పంట అయితే ఎక్సలెంట్గా ఉంది. అదే అయితే ధర గిట్టుబాటు లేదు. పంట మాత్రం ఎవరు వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా వస్తుంది. కాయ అయితే అంత అమృతంగా ఉంది. 2 ఎకరాలు సాగు చేసినాం సార్. ఎంత ఖర్చు వచ్చింది? 2 ఎకరాలకు 2 లక్షల పైన వచ్చింది సార్ ఇప్పుడు ఖర్చు. 2 లక్షల్లో నీకు దిగుబడి వచ్చిందా? బాగా ఆదాయం ఉందా సార్? ఇప్పుడు ఫస్ట్ కోత ఇది. ఫస్ట్ ఈ నుంచి ఏమొస్తుందో అంత దైవాధీనం సార్. ఇది ఫస్ట్ కోత. అది ఫస్ట్ కోత బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. ఎక్సలెంట్గా ఉంది పంట. రైతులు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఈ పంట. ఇతనం బ్రహ్మాండంగా ఉంది. బాగా సూచనలు ఇచ్చారా? ఇచ్చారు సార్. మాకు అన్ని మందులు కూడా వాళ్ళే ఇచ్చినారు. ఈ రకం చేయమన్నారు. చేసినాం. పంట అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎన్ని కోతలు వస్తాయి నీకు మొత్తం? ఇది సుమారు 20 కోతల పైన దిగుతుంది సార్. మొదటి కోత కోసినావు? మొదటి కోత కోసిన 20 కటింగ్ల పైన పడుతుంది.